ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు నేషనల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ 20 లక్షల కోట్ల పెట్టుబడి, 23 లక్షల కోట్ల 22 లక్షల కోట్ల ఉద్యోగాలు, 22 లక్షల కోట్ల ఉద్యోగాలు, పెట్టుబడులు 23 లక్షల కోట్ల పెట్టుబడి, 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 22 లక్షల కోట్ల ఉద్యోగాలు. ఇది ఒక లెక్క. ఇది దేశాన్ని మోసం చేయటం. ఏ దేశాన్ని? భారతదేశాన్ని కాదు, ఎవరు నమ్మర్లేండి. వాళ్ళ తెలుగుదేశాన్ని వాళ్ళు మోసం చేసుకోవడానికి. రెండోది, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారేమో 6,28,327 ఉద్యోగాలు ఇచ్చేస్తానంటారు. ఇటు చూస్తే మండలిలో ఏమో మంత్రి గారు 5,72,280 ఉద్యోగాలు ఇచ్చామంటారు. నిజంగా లెక్క ఉందా వీళ్ళ దగ్గర? నిజంగా లెక్క చెబుతున్నారా? లెక్కలేని తనంతో వ్యవహరిస్తున్నారా? లెక్క లేక ఇలా వ్యవహరిస్తున్నారా? అందరికీ నమస్కారం అండి. సార్, రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి ఇన్వెస్ట్మెంట్, రెండోది వచ్చేసి ఎంప్లాయ్మెంట్. రెండు కూడా లక్షల కోట్లలో తీసుకెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు. గ్రౌండ్ రియాలిటీ సరే అది వేరు, కానీ చంద్రబాబు నాయుడు గారి ఇల్యూజన్లో మనం మాట్లాడుకున్నాం. ఓకే, సరే ఆయన బై మిస్టేక్ మాట్లాడారో ఎట్లా మాట్లాడారో తెలియదు, కానీ 22 లక్షల కోట్ల ఉద్యోగాలు అప్పుడు అన్నారు. బై మిస్టేక్ అయితే ఒక్కొక్క పాయింట్ చెప్తాను. సార్, మిస్టేక్ అయితే అక్కడ కూర్చున్నటువంటి జర్నలిస్టు రిపీట్ చేయమంటే మళ్ళీ అదే చెప్పారు. బై మిస్టేక్ కాదు అది. ఓకే, అంటే ప్రజల్ని ఒక భ్రమలోకి తీసుకెళ్తారు కదా ఏపీ ప్రజల్ని, అలా దేశ ప్రజల్ని కూడా తీసుకెళ్లొచ్చని ఆలోచించారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రిపీట్ చేస్తూ కూడా అదేమన్నారు. ఓకే, సో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పారు. ఆయన చెప్పిన డేటా, ఆయన నోటితో ఆ నేషనల్ మీడియాలో ఆయన చెప్పిన డేటా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి డేటా 6,28,000 అవును జాబ్స్. ఓకే, ఇందాక మీరే చెప్పారు మండలిలో డేటా అనేది డిఫరెంట్గా ఉంది. అవును, మండలిలో రాంప్రసాద్ గారు ఆయన 5.77 lakhs అని చెప్పేసి మండలిలో చెప్పారు. అంటే వీళ్ళ మధ్యలోనే దాదాపుగా ఒక 50-60 వేల ఉద్యోగాల డిఫరెన్స్ అనేది ఉన్నది. ఇద్దరు కూడా ఒకే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, వీళ్ళలోనే డిఫరెన్స్. ఇక్కడ విషయం ఏంటంటే సార్, ప్రజల్ని మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి మాత్రమే ఉద్యోగ కల్పన అని చెప్పేసి ఈరోజు డ్రామాలు చేస్తున్నారు. మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో నిన్న ఒక న్యూస్ అన్నది వచ్చింది, March 5, 2026. ఇందులో క్లియర్గా కొన్ని విషయాలు రాశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాలు రాశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ కాబట్టి నేను పట్టుకొచ్చాను. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు డిక్లేర్స్ దట్ ద కోalition గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ 6.28 lakhs జాబ్స్ ఇన్ 20 months అని చెప్పేసి రాశారు. దీన్ని ఎలాబరేట్ చేశారు. ఏం చెప్పారు అంటే ఈ 6.28 lakhs జాబ్లలో ఏ ఇండస్ట్రీలో ఎలా జాబ్స్ వచ్చాయి బ్రేకప్ చేశారు. 2.48 lakhs ఇన్ MSMEs అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఈ 6,28,000 ఉద్యోగాలలో 2,48,000 ఉద్యోగాలు MSMEల ద్వారా ఇచ్చాము అని చెప్పేసి చెప్తున్నారు. 2,48,000. ఇది నేను చెప్పట్లేదు, ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్తుంది. MSME. ఇక్కడ విషయం ఏంటంటే మనకందరికి తెలిసిన విషయమే, 1,500కి పైగా MSMEలు షట్ డౌన్ అయినాయి ఆంధ్రప్రదేశ్లో. ఇది రీసెంట్గా రాజ్యసభలో ఇచ్చినటువంటి డేటా. కొంత అటు ఇటుగా చెప్తున్నా నేను. MSMEలు క్లోజర్లో ఉన్నాయి. MSMEలు వదిలేసి క్లోజ్ చేసి పారిపోతుంటే MSMEలలో 2,48,000 ఉద్యోగాలు నేను కల్పించిన అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇది పచ్చి అబద్ధం. నిజంగా ఒకవేళ మీరు MSMEలలో 2,48,000 ఉద్యోగాలు ఇస్తే వైట్ పేపర్ అన్నది రిలీజ్ చేయండి. అంటే మనకి ఇంకొక మార్గం కూడా ఉంటుందా సార్? PF ఖాతాలు పెరగాలి కదా ఈ రాష్ట్రంలో, ఉద్యోగాలు పెరిగితే. అది కూడా ఉంది కదా, పెరిగాయా? నాకు తెలిసి అయితే పెరగలేదు సార్. అయిపోయా, క్లియర్ ఇండికేషన్ కదా సార్, క్లియర్ ఇండికేషన్. క్లియర్గా ఏ సెక్టార్ లో ఉద్యోగం వచ్చినా PF ఖాతాలు పెరగాలి. అవును, PF ఖాతాలు పెరగలేదు. సరే, ఈ MSMEల కథ ఇట్లుంది. నెక్స్ట్ బ్రేక్ డౌన్ లో వీరు ఏం రాశారంటే 1.46 lakhs త్రూ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి రాశారు. 1,46,000 ఉద్యోగాలు స్కిల్ డెవలప్మెంట్ లో ఇచ్చామని చెప్పేసి వీళ్ళు రాశారు. నేను ఒకటే విషయం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. స్కిల్ డెవలప్మెంట్ లో ఒకవేళ మీరు 1,46,000 ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగ రేటు ఆంధ్రప్రదేశ్లో 8.2% ఎట్లుంటుంది? సెంట్రల్ ఎంత? కేంద్రం యొక్క నిరుద్యోగ రేటు ఎంత అంటే 5.2, ఆంధ్రప్రదేశ్కి 8.2. ఇందాకే మీరు దాన్ని విడమర్చి చెప్పారు. ఫీమేల్స్లలో 10.1%, మేల్స్లలో 7.2%. ఒకవేళ నిజంగానే మీరు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో ఉద్యోగాలు ఇస్తే ఈ రేటు అన్నది ఎట్లా పెరిగింది? విషయం ఆశ్చర్యం కలిగింది సార్. మనం ఇప్పుడు బీహార్ అంటాం. అవును, బీహార్ రేట్ ఎంతో తెలుసా? 4.8%. బీహార్లో నిరుద్యోగిత రేటా? 4.8%. ఓకే. అండ్ కర్ణాటక మన పక్క రాష్ట్రం
2.8%. ఓకే. గుజరాత్ 2.2%. ఉత్తరప్రదేశ్ సార్ అంత జనాభా ఉన్నటువంటి రాష్ట్రం 5.9%. ఒడిస్సా 4.5. మరి ఆంధ్రప్రదేశ్ 8.2%కి ఎట్లా వచ్చింది? ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న అడగొచ్చు, ఇది ముందు నుంచే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాం నుంచే ఉండొచ్చు కదా అనొచ్చు. అవును. ఇక్కడ ఇంకో డేటా వైసీపీ హయాంలో ఎంత ఉండే? ఓకే. 4.1% ఉండే. ఇది 2023 డిసెంబర్లో రాజ్యసభలో ఇచ్చినటువంటి డేటా. ఓకే. వైసీపీ హయాంలో 4.1% ఉన్నటువంటి నిరుద్యోగ రేటుని సక్సెస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు గారు 8.2%కి తీసుకెళ్లారు. నిజంగా ఈ క్రెడిట్ ఆయనకి మీరు ఇవ్వరా? డబుల్ అయిందా? కరెక్ట్ గా డబుల్ అయింది సార్. 4.1 to 8.2 డబుల్ అయింది. మరి మీరు డబుల్ చేశారు. ఆ క్రెడిట్ ఆయనకి ఇవ్వరా? ఇవ్వాల్సిందే. ఇవ్వాల్సిందే. డబుల్ చేశారు కదా, ఇవ్వండి క్రెడిట్. దీన్ని ఇది కూడా చెప్పుకుంటారేమో, వాళ్ళకి తెలియక అమాయకులు పాపం ఆ టీడీపీలో ఉన్న వాళ్ళు పచ్చ మీడియాలో 4.1 ఉన్న దాన్ని 8.2 చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఎంత డబుల్ చేశారు చూసారా? అది గొప్పతనంగా కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. సరే, దాన్ని నిజమని నమ్మేవాళ్ళు ఉండొచ్చు. నెక్స్ట్ వెళ్దాం. థర్డ్ కి 1 ఎంఎస్ఎంఈలు, 2 స్కిల్ డెవలప్మెంట్ అని, 3వది ఇల్లు 95,000 ఉద్యోగాలు ఇండస్ట్రీస్ ద్వారా కల్పించామని చెప్తున్నారు. ఉన్న ఇండస్ట్రీలే వదిలేసి పారిపోతుంటే మొన్న నేను విన్నాను, నిజమే కదా, కోకోకోలా వదిలేస్తుందని చెప్పేసి. అవును, నిజమే కదా, నిజమే. ఉన్న ఇండస్ట్రీలే వెళ్ళిపోతున్నాయి. ఒక స్టాండప్ కామెడీలు చేసేటటువంటి వ్యక్తులు మీద ఆంధ్రప్రదేశా రూపాయికే వస్తుందంట కదా 20 ఎకరాలు అని స్టాండప్ కామెడియన్లు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడేటటువంటి దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పెద్ద మనిషి మీరు 95,000 ఉద్యోగాలు ఇండస్ట్రీస్ ద్వారా ఇచ్చారు. స్టాండప్ కామెడియన్లకి చెప్పండి సార్, లోకేష్ గారితో కామెడీ చేయొద్దని చెప్పండి సార్. ఆయన దగ్గర రెడ్ బుక్ ఉంది, ఆ స్టాండప్ కామెడియన్లకి చుక్కలు చూపిస్తారు దాంతో. సరే, ఆ విషయం మనం కలిసినప్పుడు చెప్దాం. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా నాకు నా తల నేను దించుకోవాల్సిన పరిస్థితి. ఎవడో ఒక స్టాండర్డ్ కామెడియన్ నా రాష్ట్రం గురించి రూపాయికి 2 రూపాయలకి 20 ఎకరాలు దొక్కుతుందంట కదా అని చెప్పేసి మాట్లాడుతుంటే నేను సిగ్గుతోటి తలదించుకుంటున్నా. నా రాష్ట్ర భూమి అంటే అంత చులకన? అదే కంపెనీ వేరే రాష్ట్రాలకు వెళ్ళి డబ్బులు ఇచ్చి కొంటది. మా రాష్ట్రంకి వచ్చేసరికి 2 రూపాయలకి నారా లోకేష్ గారు ఇస్తారు. ఆ 2 రూపాయలకి తీసుకున్నాడు కూడా ఇంటికి రావట్లేదు, వెళ్ళిపోతున్నారు. అర్థం కావట్లేదు. అదే అర్థం కావట్లేదు. ఎందుకు ఈ రాజకీయాలు చేస్తున్నారు? ఇది 3వది సార్ 64,000 ఉద్యోగాలు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఇచ్చారు. ఏ ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఇచ్చారు సార్? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏం కొత్తగా వచ్చాయి ఏమన్నా సార్? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏమైనా వచ్చాయా? చూపించండి. సరే, మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎన్ని వచ్చాయో చెప్పండి. రాలేదా? చూపించండి సార్, ఎన్ని వచ్చాయో దయచేసి చూపించండి. ఇందులోనే చివరిగా గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్పేసి 30,500 ఉద్యోగాలు అని చెప్పేసి ఈ డేటాలో ఇచ్చారు. ఈ 30,500 ఉద్యోగాల గురించి మనం మాట్లాడుకుంటాం. అసలు ఈ 30,500 ఉద్యోగాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని, మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని? వైట్ పేపర్ రిలీజ్ చేయండి. టోటల్ గా మీరు ఇస్తానన్న 20 లక్షల ఉద్యోగాలలో మీరు ఇచ్చింది 15,000-16,000 ఉద్యోగాలు కూడా ఉండవు. ఉండవు. మీరు మొత్తం ఇది ఒకటి డ్రాఫ్ట్ రెడీ చేసేసి అసెంబ్లీలో మాట్లాడి దాన్ని పేపర్లకి ఇచ్చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఇచ్చారు, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు కదా, కలుపుకోండి సార్. ఎంత ఉంది కానిస్టేబుల్? ఒక 10,000 చిల్లర ఎంత ఉంది? డిఎస్సి 16,000 కానిస్టేబుల్ 6,000 చిల్లర. ఇది 16,000 వరకు డిఎస్సి ఉన్నాయి కదా. నేను అందుకే ఏం చెప్పా, 15,000 16,000 దాటదన్నా. ఆ రెండు కూడా నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఇచ్చిన నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు నోటిఫికేషన్. అందుకే అన్న సగానికి పైన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగం 22,000 పోతే అందులో ఇంక మిగిలింది 8,000. అదే సార్, ఆయన ఇచ్చింది ఏముండదు. సరే, ఓకే. మీరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఒకసారి ఇయర్ వైజ్ గా చూసుకుంటే 1998 నుంచి ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఒకసారి డేటా చూసుకోండి సార్. 1998 నేను ప్రతి సంవత్సరం డేటా తీసుకొచ్చాను. ప్రతి సంవత్సరం ఇయర్ వైజ్ గా డేటా తీసుకొచ్చాను. సార్ క్లోజ్ ఏమన్నా వస్తుంది? అది విషయం ఏంటంటే సార్, ఈయన అంటే కొంచెం డౌట్. పర్లేదు చూపించండి ప్రజలకు డేటా. మీరు ఏది మాట్లాడినా విత్ ఎవిడెన్స్, ఒక ప్రూఫ్ మన చేతిలో ఉన్నప్పుడే మాట్లాడాలి. సో అది తెలుసుకుంటారు కదా. ఈయన 22 లక్షల కోట్ల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, వేలల్లో కూడా దాటలే ఎప్పుడు. ఓకే. ఈయన 98 నుంచి డేటా ఇది. ఆశ్చర్యం కలిగేటటువంటి డేటా ఇది. ఓకే. మీరు సంవత్సరానికి ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఒకసారి చూసుకుంటే 2,000 ఉద్యోగాలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. 2,000 ఉద్యోగాల 5 ఏళ్ళు పరిపాలించే అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఆశ్చర్యం కలిగించే విషయం సార్, ఇదే ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఇంకో కాలం రాశారు, కింద ఒక లైన్ రాశారు. హీ
emphasis that the government has already surpassed the pre-election promise of 20 lakh jobs. ఓకే కథ పైనేమో 6,28,000 అని రాసి ఇదే పేపర్ కింద 20 లక్షలు ఇచ్చేసింది అని చెప్పేసి రాసింది ఇండియన్ ఎక్స్ప్రెస్. అయిపోయిందా? సర్ప్రైజ్, ప్రీ ఎలక్షన్ ప్రామిస్ సర్ప్రైజ్, ఇది రాసినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పేసి ఎవరు ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసినటువంటి రాతలు. అంటే ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఏ ప్రజల్ని ఇంకా ఏ దుస్థితికి తీసుకెళ్తారు? ఈ రోజు ప్రభుత్వం ఎవరికైనా అప్పు ఉన్న పరిస్థితి చూసారా? ప్రజలకి అప్పున్న పరిస్థితులు చూసారా వేరే రాష్ట్రంలో? ఈ రోజు ప్రజలకి ప్రభుత్వం అప్పున్న రాష్ట్రం అట్లా ఉండదు. మన దగ్గర ఉంది సార్. ఇందాక మీరే చెప్పారు 71,000 72,000 ఇవ్వాలి ఒక నిరుద్యోగికి. ప్రతి నిరుద్యోగి ఇంట్లో కూర్చొని ఈ రోజు 72,000 రూపాయలు ప్రభుత్వం అప్పు పడదు. మీకు నిరుద్యోగులు అర్థం చేసుకోవాలి, మీ అప్పుని మీరు వసూలు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళేమి తప్పడగట్ల, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిస్ అడుగుతున్నారు. ఆ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. 21,600 కోట్ల రూపాయలు నిరుద్యోగులకి అప్పు పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు అంటే దీన్ని ఎట్లా మీరు జస్టిఫై చేసుకుంటారు? ఒకవైపు ఇది ఉంటే మరొక వైపు అసెంబ్లీలో నిలబడి, మండలిలో నిలబడి, మీడియా ముందు నిలబడి, ఎక్కడ పడితే అక్కడ నిలబడి ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. అరే అక్కడికెక్కడికో వెళ్తారు, అదేదో కంపెనీలతో ఎంఓయూలు అయినాయని. ఎంఓయూలు ఏముంది సార్? కేసీఆర్ గారు చెప్పలా? ఇంట్లో పనులతో ఎంఓయూలు కూడా చేసుకోవచ్చు. కేసీఆర్ గారు చెప్పిండా లేదా? ఆయన ఒక స్థాయి ఉన్న నాయకుడే కదా. పని మనుషులతోటి ఎంఓయూలు చేసుకున్నటువంటి దారుణాలు ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నాయి. అట్లాంటిది మీరు ఎంఓయూలు చూపించి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసి నూడిల్స్ బండ్లు నడిపే చైనా వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి కూడా సూట్లు బూట్లేసి సంతకాలు పెట్టించుకుని ఫోటోలు దిగారని మన వల్ల అనలేదు. కేసీఆర్ గారు అన్నారు. మరి ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుంది. రైట్.